తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ఈసారి రసవత్రంగా మారాయి. 16 స్థానాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపింది. హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎంఐఎంకు వదిలేశారు. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. ఈసారి హోరాహోరీగా ఎలక్షన్ జరగనున్నాయి. 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఢిల్లీలో చక్రం తిప్పాలని నిర్ణయించుకుంది. ఇటు కాంగ్రెస్ కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి రాహుల్ను ప్రధాని చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. బలమైన అభ్యర్థులను దింపాలని కసరత్తు పూర్తి చేస్తోంది. కొన్ని చోట్ల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు, మరికొన్ని చోట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ఇటు బీజేపీ కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన ఆ పార్టీ మాజీ మంత్రి డీకే అరుణను పార్టీలో చేర్చుకుంది. ఆమెకు మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని కేటాయించారు. ఇతర పార్టీల్లోని నాయకులను కూడా తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించేశారు. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్ఎస్ యోధులు ఖరారయ్యారు. ఇందులో 7 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించారు అధినేత కేసీఆర్. పార్టీ విధేయత, విజయ అవకాశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాం నాయక్, జితేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డికి సీట్లు కేటాయించలేదు. అయితే గుత్తాను ఎమ్మెల్సీ బరిలో నిలపాలని నిర్ణయించారు. 2 మహిళలకు అవకాశం ఇచ్చారు. మెదక్ నుంచి టీఆర్ఎస్ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. ఇటు బీజేపీ ఇంకా అభ్యర్థిని నిలబెట్టలేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1966 జూన్ 6వ తేదీన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో జన్మించారు. BA పూర్తి చేశారు. రవాణా రంగంలో వ్యాపార అనుభవం ఉంది. 2007 నుంచి టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2014లో మెదక్ లోక్సభకు కేసీఆర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.
కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్ బరిలో ఉన్నారు. పొన్నం ఒకసారి ఎంపీగా గెలిచారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కరీంనగర్ నుంచి పోటీ చేశారు. బండి సంజయ్, పొన్నం, కానీ ఈ ఇద్దరు ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎంపీగా తలపడుతున్నారు. మరోసారి గెలుపు కోసం వినోద్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ సభలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రాగానే వినోద్ కుమార్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ నుంచి కేసీఆర్ కూతురు కవిత, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ బరిలో ఉన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కవిత. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతికంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో చురుకుగా వ్యవహరించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంట్లో అనేక అంశాలపై అనర్గళంగా మాట్లాడి రాజకీయ ఉద్దండుల ప్రశంసలు పొందారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇటీవలే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ పోటీ చేస్తున్నారు. రెండోసారి జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు బీబీ పాటిల్. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ వరకు చదివి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆదిలాబాద్ నుంచి టీఆర్ఎస్ తరపున గోడం నగేష్, కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేస్తున్నారు. ఎంపీ నగేష్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గతంలో ఒకసారి టీడీపీ తరపున రమేష్ రాథోడ్ ఎంపీగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు ఎంపీ నగేష్. 1989 నుంచి 94 వరకు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేశారు. 1994లో బోధ్ అసెంబ్లీ నుంచి గెలుపొంది టీడీపీ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ, వికలాంగుల సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2003 వరకు ఎమ్మెల్యేగా, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. పార్లమెంట్లో బొగ్గు ఖనిజాల స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్నారు. వరంగల్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్ వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి చింతా సాంబమూర్తి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. పసునూరి దయాకర్ 2001లో టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2001లో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2015లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో వరంగల్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పసునూరి దయాకర్ టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. భువనగిరి ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు బూరా నరసయ్య గౌడ్. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని బరిలోకి దింపే అవకాశం ఉంది. బీజేపీ తరపున శ్యామ్ సుందర్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఎంపీ బూరా నరసయ్య గౌడ్ ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేసి డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో డాక్టర్ల జేఏసీ తరపున చురుకుగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆమరణ దీక్షకు స్పందించి 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సేవలకు గుర్తింపుగా సీఎం కేసీఆర్ 2014లో భువనగిరి టికెట్ కేటాయించారు. ఎంపీగా మొదటిసారి లోక్సభలో అడుగుపెట్టిన బూరా 5 ఏళ్లలో 210 ప్రశ్నలను లేవనెత్తారు. 10 ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. నల్గొండ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి వేమిరెడ్డి నరసింహారెడ్డి, బీజేపీ నుంచి జితేంద్ర కుమార్ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి
వేమిరెడ్డి నరసింహారెడ్డి వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణిస్తూ మరోవైపు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా మునుగోడు మండలం చల్మెడ. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన నరసింహారెడ్డి హెచ్ఎంటీ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ తరపున డాక్టర్ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉంది. టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన కొండ విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఖమ్మం నుంచి టీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి బరిలో ఉన్నారు. బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. నామా నాగేశ్వరరావు వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా సుపరిచితుడు. మొదటిసారి 2004లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో టీడీపీ తరపున గెలుపొందారు. 2014లో మరోసారి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటు రేణుకా చౌదరి కూడా ఖమ్మంలో బలమైన నాయకురాలు, క్యాడర్ కూడా బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు. మొత్తంగా ఖమ్మంలో నామా రేణుకా చౌదరి మధ్యే గట్టి పోటీ ఉంది. నాగర్ కర్నూలు నుంచి టీఆర్ఎస్ తరపున పోతుగంటి రాములు, బీజేపీ నుంచి బంగారు శృతి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు దాదాపు 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం గుండూరు. మార్కెటింగ్ శాఖలో కార్యదర్శిగా ఉద్యోగం చేశారు. మాజీ మంత్రి మహేంద్రనాథ్ స్ఫూర్తిగా 1994లో రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ తరపున అచ్చంపేట అసెంబ్లీకి పోటీ చేసి వరుసగా 1994, 99, 2004లో గెలుపొందారు. 2001, 2004 మధ్య రాష్ట్ర క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజాభిప్రాయం, నియోజకవర్గ అభివృద్ధి కోసం గత ఏడాది టీఆర్ఎస్ లో చేరారు. మహబూబాబాద్ నుంచి టీఆర్ఎస్ తరపున మాలోతు కవిత, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్ బరిలో ఉన్నారు. బలరాం గతంలో ఒకసారి ఎంపీగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మాలోతు కవిత డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కూతురు. 2009లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ కార్యదర్శిగా జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం కలిగిన నాయకురాలిగా పేరు సంపాదించారు. పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ తరపున బొర్లకుంట వెంకటేష్ నేత కానీ, కాంగ్రెస్ నుంచి ఏ చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ ఎంపీ టికెట్ జి వివేక్ ఆశించారు, కానీ ఆయనకు టికెట్ దక్కలేదు.